పచ్చమ విశ్వాసు గుంపులు ఏ స్త్రీ పేరు కలదు? షారా పేరుంది, రాహాబు పేరు కూడా ఉంది. ఏమి చేయి స్త్రీలు మానిలై ఉండవలెను? ఏమి చేయి స్త్రీలు మానిలై ఉండరు. ఏ పని చేస్తే వాళ్ళు మానిలై పరిచర్య చేయి స్త్రీ. రెఫరెన్స్ కూడా ఉంది. ఏ పని చేయి స్త్రీలను మానులై ఉండవలెను అని వాక్య భాగం చెప్తుంది. పరిచర్య చేయి ఏమి చేయి స్త్రీలు మాన్యులై ఉండవలెను? పరిచర్య చేయి. రెఫరెన్స్ చెప్పనా? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. పరిచర్య చేయి స్త్రీలు మాన్యులై ఉండవలేను. పరిచర్య చాలా దేవునికి చాలా ఇష్టమైనది. మనం అందరూ పరిచర్య చేసే స్త్రీలే. ఏ స్త్రీకైనాను ఎటువంటి భర్త ఉండిన ఎడల అతనిని పరిత్యజించకూడదు. అవిశ్వాసి అయిన భర్త ఉండిన ఎడల కూడా పరిత్యజించు. కొంతమంది భర్తలు అవిశ్వాస అయితే విడాకులు ఈ జనరేషన్ లో తట్టుకోలేరు, చేస్తారు. అట్లాంటి వాళ్ళని దేవుడు వాక్యం చెప్తుంది పరిత్యజించకూడదని. నెక్స్ట్ 4వ క్వశ్చన్. స్త్రీలు ఎవరినకు వలె తమ సొంత పురుషులకు లోబడి ఉండవాలి? ప్రభువునకు వలె. క్రీస్తు ప్రభువునకు సంఘం. స్త్రీలు మృతులైన తమ వారిని దేని వలన పొందుకుని? పునరుద్ధానం వల్ల. అదే నిరీక్షణ మనకి. ఏ దేశపు స్త్రీలు ఇశ్రాయేలీయులను తమ దేవతలకు బలులు అర్పించుటకు పిలిచిరి? మోయాబు స్త్రీలు. సంఖ్యాకాండంలో ఉందన్నమాట ఇది. సువార్త పనిలో నిజమైన సహకారుల వలె పరిచర్య చేసిన స్త్రీలు ఎవరు? సువార్త పనిలో నిజమైన సహకారుల వలె పరిచర్య చేసిన స్త్రీలు ఎవరు? యువోదియ. వీళ్ళు ఫిలిప్ సంఘంలో పరిచర్య చేస్తారు. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఎవరికి లోబడుట చేత తమ్మును అలంకరించుకొనిరి? స్వపురుషులకు లోబడుట వల్ల తమ్మును అలంకరించుకుని. స్త్రీలు తల వెంట్రుకలు పెంచుకొనుట ఏమి అయి ఉన్నది? ఘనత. పెంచుకొనుట, కత్తిరించుటగా. ఇప్పుడు కాలంలో అందరూ కత్తిరిస్తారు, కానీ మా అమ్మ ఎప్పుడు చెప్పేది నాకు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కత్తిర పెట్టేద్దాం. నేను ఇప్పటికి కూడా కత్తిర పెట్టలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు, మా అమ్మ 5 గంటలకి లేచి ఫీబా రేడియోలో వాక్యం వినేది. మా అమ్మ ఏం చదువుకోలేదు, కానీ ఆ మాటకు మాకు చిన్నప్పుడే చెప్పింది. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తు. అందుకే నేను కత్తిరించలేదు. దేవునికి ఘనముగా ఎంచబడిన వెంట్రుకలను అవి, అందుకే మనం ముసుగు వేసుకుంటాము. ఆయనే ఘనంగా ఉండాలి కాబట్టి అందుకే మనం ముసుగు వేసుకుంటాం. ఎక్కడ ఉన్న గనులైన గ్రీసు దేశ స్త్రీలు లేఖనములను పరిశోధించి విశ్వసించరు. ఎక్కడున్న గనులైన గ్రీసు దేశస్థు స్త్రీలు, ఎక్కడ ఉన్న గనులైన గ్రీసు దేశ స్త్రీలు లేఖనములను పరిశోధించి విశ్వసించరు. ఏ సంఘంలో ఉన్నారు వీళ్ళు? ఎక్కడున్నా? బెరయా సంఘం. స్త్రీలు మౌనంగా ఉండి ఎలా నేర్చుకోవాలని, ఎలా ఉండాలని? మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలని. స్త్రీలు ఏమి కలిగి ఉండాలి? స్త్రీలు ఏమి కలిగి ఉండాలి?
అనుకువ స్వస్థ బుద్ధికి కలిగి ఉండాలి. 1 తిమోతి పత్రిక 2:9. స్త్రీ తల మీద ముసుగు లేనిదైతే ఏమి చేయకూడదు అక్క? కాదు కాదు, ముసుగు లేనిదైతే ఏం చేయకూడదు. ప్రార్థన చేయకూడదు, ప్రవచనం చేయకూడదు, వచనం కూడా చేయకూడదు అంట. దేవుని వాక్యము ఖండితంగా. నెక్స్ట్, నెనరు గల స్త్రీ ఏమి పొందును? ఘనత పొందు. మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని యేసయ్యను అడిగింది ఎవరు? సమరయ స్త్రీ. ఏ స్త్రీ ఇంటిలో అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘమును ఏర్పాటు చేసినాడు? లూదియా. ఏ సంఘపు వారు తెస్సలోనిక సంఘము వారి కంటే గనులై ఉండరి, ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించు. అంటే బరియా సంఘస్థులే. వాళ్ళ అందరికంటే చాలా వాక్యం నేర్చుకున్నట్లు కూడా, పరిశోధించడంలో కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా అబద్ధము పలికిన స్త్రీ ఎవరు? శారా కాదు. ఎవరు? స్త్రీ కాదు, ఎవరు? మొట్టమొదటి అవ్వ కాదు. బైబిల్లో మొట్టమొదటిసారిగా అబద్ధం పలికినది ఎవరు? అంటే సాతానుడే. అవ్వను మోసపరుస్తాడు కదా, సాతాను అబద్ధం నుండి జనకుడు అని చెప్తాం. బైబిల్లో మొట్టమొదటిసారిగా అతనితోనే అబద్ధము స్టార్ట్ అవుతుంది. సాతానుతోనే అబద్ధము, స్త్రీ కాదు. బైబిల్లో మొట్టమొదటిసారిగా అబద్ధము పలికినది ఎవరు అన్నాను? అన్నానా? ఆదామునకు తండ్రి అయిన దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఆదాముకు తండ్రి అయిన దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? తినకూడదని, మంచి చెడ్డలు. ఒకటి ఆది కాండము 1వ అధ్యాయం 28 వచనంలో ఒకటి ఉంది, 2వ అధ్యాయం 17 వచనంలో ఒక ఆజ్ఞ ఉందన్నమాట. మొట్టమొదటిసారిగా సువార్తను ప్రకటించినది ఎవరు? బైబిల్లోని మొట్టమొదటిసారిగా స్టార్టింగ్ ఓల్డ్ టెస్టిమెంట్ నోవాహు తన జలప్రయాణం వచ్చేటప్పుడు ప్రజలందరికీ సువార్తను ప్రకటిస్తాడు. ఈరోజు మన వాక్యాంతంలోకి వెళ్దాము. అందరికీ తెలిసినటువంటి వాక్యమే, చాలా సార్లు వినింటారు, కానీ దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా కూడా కొత్తదనంగానే ఉంటుంది. చెప్పిందే చెప్తున్నానని అనుకోవద్దండి. చాలా మంది చెప్తున్నారు ఈ వాక్య భాగాన్ని. దేవుడు ఎందుకో నాకు దానిపైన ప్రేరేపణ కలిగి ఆ వాక్యాన్ని సిద్ధపడడం జరిగింది. కాబట్టి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 31. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలో. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సజీవులే కదా, మన్ను మేము స్తుతించిన అన్నట్టు ప్రభావ మీరు సజీవుడైండి ఈ రోజు పునరుద్ధాన దినంలో నన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎటువంటి అర్హత లేకనప్పటికీ కేవలం నీ కృప, నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణ బట్టి మమ్మల్ని భూమి మీద ఉంచినారు ప్రభా. మరి యొక్క పునరుద్ధాన మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అల్పురాలనై నేను ప్రభా, ఏ మాత్రం జ్ఞానం లేని నన్ను సిలువ చాటును మరుగుపరిచి ప్రభా, మీరే మీ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంతో మీరు పంచుకోండి నాయన. వినగల వాక్యాన్ని గ్రహించి మా జీవితంలో మేము అనుసరించలాగా సహాయం దయచేయండి దేవా. వినగల చెవిని, గ్రహించగల మనసును మా అందరికి దయచేయండి నీ వాక్యం ద్వారా ఒక పురికొల్పు, ఒక ఆశీర్వాదం, ఒక దిద్దుపాటు, ఒక హెచ్చరిక, ఒక దీవెనను మాకు ఇమ్మని
యేసయ్య నామంలో అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందింటున్నాం తండ్రి. ఆమె ఇక్కడ మనం ఒక వచనమే చూస్తున్నాము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది? మనము ఎంతమంది క్యారెక్టర్స్ బైబిల్లో మొత్తం ఎంతమంది స్త్రీలను చూసుకున్నా కూడా మన భక్తి కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. భక్తి లేకుండా పోతే దేవుడు మన సన్నిధిలో కూడా మనము అడుగు పెట్టలేమన్నమాట. ఒకవేళ దేవుడు నమ్ముకోక ముందు అయితే గిన మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు పాపాలు ఒప్పుకున్న తర్వాత మన అనుదిన జీవితంలో దినదినము ఆయన సారూప్యంలోనికి రావడానికి ఒక గ్రంథమైన బైబిల్లో ప్రతి నిత్యము మనం పరిశోధించుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనము ప్రయాసపడుతూ ఉండాలి. ఆయన రాకడ వచ్చేంత వరకు మనం పోయేంత వరకు. దైవ భక్తి గల స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందన్నమాట. దైవ భక్తి గల స్త్రీ అంటే దేవుణ్ణి ఎరిగిన స్త్రీ. దేవుణ్ణి ఎరిగిన స్త్రీని దైవ భక్తి గల స్త్రీ అంటారు. మళ్ళీ దేవునికి దైవ భక్తి గల స్త్రీకి ఎలాంటిది ఉంటుందంటే దేవుని అంటే భయం ఉంటుంది. దేవుడు అంటే భయం ఉంటుంది. దేవుని సన్నిధిలో కూడా భయం కలిగి కూర్చుంటాం అనమాట. ఎట్లా అంటే అట్లా మనం మాట్లాడడం, దేవుని సన్నిధిని గుర్తెరిగి ఉంటాం అనమాట. ఆయన్ని గౌరవించడం, ఆయన్ని పూజించడం ఎలా మన మనసు అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంటుంది. అందుకే మనము వేరే వాటి గురించి చర్చిలో కూర్చొని మాట్లాడడం చాలా ఏకాగ్రతగా. మా ఇంట్లో మా ఆయన ఎత్తగినా ఏదైనా వాక్యం వింటాను, ఏదైనా చెప్తున్నా కూడా చెవులోకి వేసుకో, అంత ఏకాగ్రతగా ఉంటుందా తర్వాత చెప్పు అంటాడు. అంత ఏకాగ్రత అనమాట. దేవుని మాటలు వింటున్నప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట. అలాగా దైవ భక్తి గల స్త్రీ మరియు దేవుని భయపడే స్త్రీ అనమాట. దేవునికి భయపడేస్తారు. మళ్ళీ ఇలాంటి స్త్రీ మనమందరము వివాహమైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని అందరికీ ఉపయోగపడుతుంది వాక్యం. అందరం కూడా నేర్చుకోదగిన వాక్యం అనమాట. మన ఇంట్లో ఫస్ట్ మన భక్తి ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇంట్లో, కుటుంబంలో నుంచే మొదలవుతుంది. కుటుంబంలో నుంచి సంఘంలోకి వస్తుంది, సంఘంలో నుంచి సమాజంలోకి పోతుంది. మన భక్తి ఎవరు చూస్తుంటారు? మన పిల్లలు మనం చూస్తా అంటారు, మన ఇరుగు పొరుగు వారు కూడా చూస్తారు. మనం ఎవరితో మాట్లాడినా కూడా తగు మాత్రంగానే మాట్లాడతాం అనమాట. ఎక్కువ వ్యర్థమైన మాటల్లో దోషాలు ఉంటాయి కాబట్టి దేవుడు కూడా ఎక్కువ తగు మాత్రంగానే వ్యర్థమైన మాటలకు కూడా మనం లెక్క అప్పచెప్పాలి. వ్యర్థమైన మాటలకు కూడా మనము లెక్క అప్పచెప్పాలి. జీవితాంతము చివరికి సమాజం అంతటి కూడా మన భక్తిని మన సాక్ష్యం మనం చెప్పుకోం. కానీ మనల్ని చూసి ఇతరులు ఆంటీ మాదిరి ఉండాలి, మనం కూడా భక్తి చేయాలి. ఆంటీ మాదిరి ఇట్లా అంటే ఒక మోడల్ గా ఒక దేవుడు ఎలా మనకి మాదిరి చూపించిపోయినాడు. యేసు ప్రభువు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతో ఉండదగిన స్థలము వదిలి ఈ లోకానికి వచ్చాడు, పాపలోకానికి వచ్చాడు. ఎవరి కోసము? నా కోసము, మన పాపాల కోసము. ఆయనే రాకపోతే ఈ రోజు మనం మీరు కూర్చుండే వాళ్ళం కాదు. ఆయన రావడం వల్ల మన కోసమే ఆయన దెబ్బలు తిన్నాడు, మన కోసమే ఉమ్మి వేయించుకున్నాడు. ఆయన ఇచ్చిన నిరీక్షణ, ఆయన మనం కేవలం మాటలతో మాత్రమే ఒప్పుకుంటాం. మనమేం దెబ్బలు తినలేదు, ఉమ్మి వేయించుకోలేదు, ఎటువంటి అవమానాలు మనం పొందలేదు కదా. ఆయన ఆ ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడో, అది ఒక మాదిరి ఆయన మనకు చూపించిపోయినాడు కదా. ఒక తల్లి తన పిల్లల స్వభావాన్ని తీర్చిదిద్దగలదు. భక్తి కలిగిన స్త్రీనే తీర్చిదిద్దగలదు. కానీ భక్తి లేని కొంచెం అటు ఇటుగా దేవుడు అంటారు, నువ్వు వెచ్చగానండు చల్లగానండు, నువ్వు వెచ్చగానే ఉండొద్దంట. అలాంటి వాళ్ళు కానీ భక్తి కలిగిన స్త్రీ ఎలా తన పిల్లల జీవితాలను కూడా దిద్దగలదు. ఎంతో ఆత్మీయతో సద్గుణాలతో కుటుంబాన్ని మరియు సమాజానికి ఆశీర్వాదకరంగా జీవిస్తుంది ఆ భక్తి కలిగిన స్త్రీ అనమాట. ఆమె సౌందర్యం కంటే ముఖ్యంగా అంతరంగ స్వభావానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. బాహ్య సౌందర్యాన్ని దేవుడు చూడు కానీ అంతరంగ సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ ఇంపార్టెన్స్ వల్లనే మన ముఖంలో వద్దొద్దన్న దేవుని లక్షణాలు మనం కనబడతాయి అన్నమాట. అంతరంగ బాహ్య సౌందర్యం ఎన్నిసార్లు చేసుకున్నా అది వెళ్ళిపోతా ఉంటుంది, మళ్ళీ తిరిగి మనం చేసుకోవాల్సి వస్తుంది. కానీ అంతరంగ సౌందర్యము దేవుడు చూస్తాడు, అంతరంగ సత్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన అందుకే ఆత్మ ఉన్న దేవుడు కానీ ఆత్మతోనే మనం మాట్లాడతాడు. మన జీవితాలను కూడా ఆత్మ ద్వారానే మనల్ని హెచ్చరిస్తాడు.
బయట ఇంకొక ఆత్మ మనల్ని ఎన్నో మనం బయటికి లోకంలో వెళ్ళినప్పుడు ఆ శోధన అనేది మనకు ఉంటుంది. మనం పనిచేసే చోట కానీ ఎన్నో మనకి అవాంతరాలు ఎదురవుతాయి. అవన్నీ మనము ఖండించుకొని పక్కకు వెళ్ళాలంటే బలమైన వాక్యాన్ని, బలమైన ఆహారాన్ని మనం భుజించినప్పుడే, ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే వాటన్నిటిని జయించగలం. వాటిని మన ప్రభువు జయించినాడు ఈ లోకంలో. కాబట్టి మనకు కూడా ఆ నిరీక్షణ మనకి దేవుడు ఇస్తాడనమాట. ఇట్లా ఆమె అంతరంగ స్వభావం ప్రవర్తనకు ప్రాముఖ్యత ఇస్తూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, సత్కార్యాలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది భక్తి కలిగిన స్త్రీ అన్నమాట. కాబట్టి ఈ భక్తి కలిగిన స్త్రీ యొక్క 4 లక్షణాలు ఉన్నాయన్నమాట. ఈ 4 లక్షణాలు చెప్తున్న నాకు, ఇందాక పాట పాడినాం కదా, రెండంచుల కట్నం. ఈ వాక్యము చెప్తున్న నాకు కూడా ఫస్ట్ నాకే, తర్వాత మనలో ఏమైనా మనము ఆ విధంగా ఉన్నామా లేదా మనము పరిశీలించుకొని, ఒకవేళ అలా ఉంటే ప్రేమపూర్వకంగా మనము చక్క చేసుకున్నాము, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దిద్దుకున్నాము. అలా ఉంటే చాలా సంతోషం. దేవుని వాక్యం ఈ స్త్రీ ఎలా ఉంటుందంట, మొట్టమొదటి లక్షణం ఏదంటే, భక్తి గల స్త్రీ యొక్క ముఖ్య లక్షణాల్లో దేవుని మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే ఇస్తుందంట. మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే ఇస్తుంది. తన జీవితంలో మొట్టమొదటిసారి దానికే ఇస్తుందని, దేవునికే ఇస్తుంది. వారి జీవితంలో ఆమె భక్తి విషయంలో చురుకుగా ఉంటుంది. అన్ని విషయాల్లో చురుకుగా ఉంటుంది. లేజినెస్ ఉండదు. మొదటి ప్రాధాన్యత దేవునికే ఇస్తుంది. భక్తి విషయంలో కూడా చురుకుగా ఉంటుంది. అలాగనే తన మనసారా దేవుని ఆరాధిస్తుంది, మనసారా దేవుని పూజిస్తుంది, మనసారా దేవుని స్తుతిస్తుంది. అలాగనే మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో చూద్దాం. కదా, చాలు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమింపవలేను. కాబట్టి ఈ స్త్రీ ఎలా ఉంటుందంట, పూర్ణ మనసు అంటే, మన పూర్ణం అంటే ఆవుగింజ ఎలా ఉంటుంది, రౌండ్ గా సర్కిల్, సంపూర్ణమైనటువంటి ప్రేమను కనపరుస్తుంది దేవుని పట్ల. అంటే ఆదివారం వచ్చిందంటే ఇంకా మీ ఇంట్లో ఉండదు. ఉదయాన్నే లేచి తొందరగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, తన కుటుంబాన్ని అందరినీ ఆయత్తపరుస్తుంది, త్వరగా వెళ్ళాలా మనం. ఈరోజు ప్రభు దినంలో నేను సంఘానికి వెళ్ళి సంఘంలో నేను ఆరాధన చేయాలా, తర్వాత దేవుని వాక్యం వినాలా, ఆ వాక్యంలో ఏమైనా నాకుందేమో నేను చూసుకోవాలా అని దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో కనపడానికి ఈ భక్తి కలిగిన స్త్రీ ఆయత్తపడుతుంది అనమాట. మనం ఎంత నిదానంగా వస్తా అంటామో సంఘానికి. ఆరాధనలో పొద్దున చూస్తే ఎన్ని ఖాళీగా ఉంటాయో కుర్చీలు. దేవుని సన్నిధి అన్ని దినాలు మనం వాడుకోవచ్చు. పరిశుద్ధ దినం రోజు ఒక్కరోజు, ఫస్ట్ రోజు, ఆ ఉదయం రోజు మనము స్త్రీలమైన మనం రెడీ అయితే వాళ్ళందరూ రెడీ అవుతారు. ఫస్ట్ మనం బయటపడాలి, మనం బయటపడితే వాళ్ళంతా వస్తారు. కాబట్టి ఆ ఉదయం దేవుని సన్నిధిని ప్రేమించే భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధి త్వరగా రావడానికి, త్వరగా దేవుని సన్నిధిలో ఉండి తన మనసారా దేవుని ఆరాధించాలని, మనసారా దేవుని స్థుతించాలని కదా, మనసారా ఆయన మాటలు విని తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలనేది భక్తి కలిగిన స్త్రీ యొక్క లక్షణం. అలా ఇది బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ అంట. ఈ 22వ అధ్యాయంలో మత్తయి 37వ వచనం బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. భక్తి కలిగిన స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. భక్తి కలిగిన స్త్రీ ఆదివారం అయితే ఎక్కడ ఉంటుంది, ఆ మగ్దలేని మరియాను చూస్తాం కదా, పెందలకడని యేసు ప్రభుని చూడడానికి తెల్లవారుజామునే వెళ్ళింది అనమాట. స్త్రీలు అంతా చురుకైన వాళ్ళు అన్నమాట. ఎబ్రీ స్త్రీలు ఎలా ఉంటారో చురుగ్గా, మన సంఘస్థులు చేరిన స్త్రీలు కూడా చురుగ్గా ఉండాలని నా కోరిక. మనం అందరం ఫస్టే రావస్తే అందరం చర్చి ఆరాధన, మొదటి ఆరాధనకి, మొదటి పాటకి వచ్చినప్పుడు చర్చి అంతా నిండిపోతుంది. కాబట్టి ఇలా ఉంటుందన్నమాట ఆమె. రెండవ లక్షణం చూసుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది ఆ స్త్రీ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా సామెతలు కదా 31వ అధ్యాయం 30వ వచనంలో. ఇక్కడ చూసుకున్నట్లయితే గుణవతి అయిన భార్య గురించి మాట్లాడుతున్నారు. గుణవతి భార్య అంటే మంచి గుణము కలిగిన భార్య.
ఆమె ఎలా ఉంటుందంట, భయము కలిగి భక్తి కలిగి జీవిస్తుంది. అలాంటి స్త్రీ కొనియాడబడునని దేవుడైన దేవుడు ఈ వాక్యాన్ని రావిచ్చినాడు అన్నమాట. అలాంటి స్త్రీ కొనియాడబడుతుందంట, భయము భక్తి. మా మేము డిగ్రీలో చదివేటప్పుడు మాకు లెక్చరర్ మేడం కమలా మేడం, ఆమె చాలా మంచి అన్మ్యారీడ్ కానీ మమ్మల్ని బాగా ప్రోత్సహించింది అనమాట భక్తి విషయంలో. మేము యూత్ ని మేము హాస్టల్స్ లో నేను ఉమెన్స్ కాలేజ్ లో చదివాను, డిగ్రీ కానీ కేఎస్ఆర్ కాలేజ్ లోనే చదివాను. ఆ మేడం కొంచెం పీరియడ్ లేకపోతే ఎస్ఐ చర్చిలో పోయి గ్యాదర్ అయ్యి అందరూ ప్రార్థన చేసుకోవాలి, మాది ఒక గ్రూప్ ఉండేది. అట్లా మనము చెడిపోవాలనుకుంటే ఎక్కడ చాలా మంది ఉన్నారు చుట్టూ, ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాయి. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని ఆ మందలోనే చేర్చినాడు అనమాట, ఆ గ్రూప్ లోనే చేర్చినాడు. సమయం ఒక పీరియడ్ కాలిందంటే కిందికి వచ్చి ఎస్ఐ చర్చిలో కూర్చొని గ్రూప్ గా రౌండ్ గా ప్రేయర్ సేల్ అని ఒక్కొక్క అంశం మీద ఒకరు ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. అలాగా ఆంటీ మమ్మల్ని ఎప్పుడు అనేది, భక్తి లేని చదువు వ్యర్థము, చదువు లేని భక్తి కూడా వ్యర్థం అనేది. చదువులో కూడా దేవుని మైపరచాలా అనేదాన్ని. అప్పుడు నేను కూడా చదువులో కొద్దిగా వీక్ గా ఉండేదాన్ని. ఎప్పుడైతే వాక్యం నేర్చుకున్నానో దేవుడు జ్ఞానం ఇస్తాడు. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేనేం పెద్ద ఇంటెలిజెంట్ కాను, కానీ దేవుని వాక్యం చదవడం ద్వారా దేవుడు ఆ తెలివితేటలు నేను పొందుకోగలిగినాను. అట్లా ఆంటీ ద్వారా మేము ఎన్నో యవన కాలంలో ఉన్న వాళ్ళము, ఒకవేళ పెళ్లి కోసం ప్రార్థన చేయాలన్నా కూడా సిగ్గుపడే వాళ్ళం. ఏంటంటే మేము ఆ పెళ్లిళ్ళ కోసం ప్రార్థన చేసుకోవాలా, మేము అంటే సిగ్గుపడే వాళ్ళం. ఆ మాటలు ఆ జనరేషన్ అలా ఉండేది. ఇప్పుడు జనరేషన్ అట్లేవు, మాకే చెప్తారు. అలా సిగ్గుపడే వాళ్ళం, ఆంటీ ఏందంటే ఇట్లు చెప్తారు మీరు అని. అలాగా ఆంటీ వాళ్ళు చాలా మమ్మల్ని ప్రోత్సహించేది. మేడం ఎకనామిక్స్ మేడం అయినా కూడా, అన్మ్యారీడ్ అయినా కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేది అనమాట. అలా ఉండేదన్నమాట. కానీ ఆ స్త్రీ కొనియాడబడును. అలా భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి. ఏదైనా పాపం చేయడానికి భయపడుతుంది. ఎందుకు భయపడతారు చెప్పండి? భక్తి కలిగిన స్త్రీ దేవునితో సాంగత్యము బాగా ఉంటుందన్నమాట. ఒకసారి చిన్న పాపం, ఒక అబద్ధం అన్నా కూడా బాండ్ తెగిపోతుంది అనమాట, ఆ బాండ్ బ్రేక్ అవుతుంది. అబద్ధమే పెద్ద పాపం, అబద్ధం అన్నా కూడా అగ్నిగుండంలో పడతామని ప్రకటన గ్రంథంలో రాయబడింది. దేవుడు అబద్ధాన్ని కూడా వదలలేదు. అబద్ధమే కదా, మన అబద్ధం అంటే చాలా ఈజీగా మనం చెప్పేస్తా అంటాము. కానీ అబద్ధం ఆయన దగ్గర పాపం చేసినా కూడా ఆమెకి దేవునికి ఉన్న సాన్నిధ్యము బ్రేక్ అవుతుంది. అంటే పాపం చేయడానికి కూడా భయపడుతుంది. కాబట్టి ఎట్లా దేవుని దృష్టిలో దూషణ అయిపోతానేమోని, దేవునితో ఉన్న రిలేషన్షిప్ కట్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగినా, అనుకోకుండా తెలుసో తెలియకో పాపం చేసినప్పటికి కూడా వెంటనే తన ఆత్మకు తెలుస్తుంది కదా, నేను తప్పు చేస్తాను దేవుని ఎదుట, వెంటనే ఆమె మోకరించి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఈ భక్తి కలిగిన స్త్రీ ఎంత పరిశుద్ధంగా జీవించడానికి ఎల్లవేళలా ప్రయాసపడుతుంది. పరిశుద్ధంగానే జీవించడానికి, మాటల్లోనైతేనేమి ప్రతి విషయంలో పరిశుద్ధంగా ఉండడానికి ఎల్లవేళలా కష్టపడుతుంది అనమాట. అంతలాగా ప్రవర్తన, అందుకే అంటాడు మీ ప్రవర్తన సరి చేసుకొని దేవుని ఆలయంలోకి అడుగు పెట్టమని కదా. మన ప్రవర్తనలో కూడా, అందుకే ఎక్కువ మంది మా కొలీగ్స్ అంటారు హిందువులు, మీ వాళ్ళంతా సినిమాలు చూస్తూ అంటారు అట్లా వాళ్ళు ఎవరో చేసే వాళ్ళని బట్టి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మేడం వాళ్ళు కాదు, అట్లా వాళ్ళంతా క్రైస్తవులు కాదు, దేవుని వాక్యానుసారంగా నడుచుకున్న వాళ్ళే పేరు. అందుకే ప్రభువా అన్న వాళ్ళంతా పరలోక రాజ్యంలో చేరడు, మీరెవరో నాకు తెలియదు అంటారు. మిమ్మల్ని బట్టే నా నామము దూషింపబడుతుందని ప్రభు వాక్యంలో రాయబడింది మేడం అని చెప్తాను నేను వాళ్ళకి. కాబట్టి అలా సత్ప్రవర్తన, మన ప్రవర్తన యోగ్యమైనదిగా ఉంది, దేవునికి ఇష్టమైన రీతిలో ఉందా? నిజంగా అంటే ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూడాలన్నమాట. లోకంలో పోయినప్పుడు మరీ ఎక్కువ జాగ్రత్తగా మనము అడగండి. ఎందుకంటే మనల్ని క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. ముస్లిమ్స్ ని ఎవరు చేయరు అనమాట మనల్ని. ఎందుకంటే మనం చెప్తాము, సాధ్యమైనంత వరకు ఆయన మాటల ప్రకారము జీవించడానికే
ప్రయత్నము చేస్తాం. ఎందుకంటే మనం ప్రతిరోజు వాక్యం వింటా ఉంటాం. మంగళవారము, గురువారం, శుక్రవారము, ఇంకా అవసరమైతే మనకి జూమ్ లోను అన్నిట్లోనూ అప్పుడైతే తక్కువ వాక్యం, ఇప్పుడు విరివిగా దొరుకుతుంది, చాలా చోట్ల దొరుకుతుంది. అలాగే కుటుంబ బాధ్యతను కూడా కలిగి ఉంటుంది. భక్తి కలిగిన స్త్రీ కుటుంబంలో ఎలా ఉంటుంది? భర్తకు నమ్మకమైన సహాయకరాలిగా ఉంటుంది. ఆది కాండంలో 2వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనంలో, చాలు, సాటి అయిన సహాయకులు మనము పెత్తనం చేసేదానికి కాదు, కానీ సాటి అయిన సహాయకురాలుగా దేవుడు మన నిర్మాణం ఉంది. అందుకే మనము ప్రక్కటెమ్మకలో నుంచి ఆయన తీయబడినా కానీ మట్టిలో నుంచి తీయబడి, అందుకే ప్రక్కటెమ్మకలో అంటే గట్టిగా ఉంటామంట, మనం వాళ్ళకన్నా గట్టిగా ఉంటాం. కాబట్టి జ్ఞానవంతురాలు, అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని ఉంది కదా. తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేత్తో పీక్కుంటుంది అనమాట. కాబట్టి ఆమె తన భర్త విషయంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. భర్తకు లోబడి జీవిస్తుంది, భర్తకు విధేయత కలిగి జీవిస్తుంది. మనకెవరు? మన సంఘానికి భర్త ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మన భర్తకు లోబడినామంటే మన ప్రభువుకు మనము లోబడినట్టే, మన దేవాది దేవునికి మనము లోబడినట్లే. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22. స్త్రీలారా, ప్రభువునికి ఎలా లోబడతామో మన ఇంట్లో పురుషులకు కూడా లోబడతాం. అది మన సెల్ఫ్, మనం ఎవరు చూడలేదు, కానీ ఎవరంతకు వాళ్ళు మనం లోబడి ఉన్నామా లేదా, మన సొంత పురుషులకు మనము లోబడి ఉండవాలి. అలాగనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా, మన పురుషులకు మనము విధేయులై ఉండాలి. ఏమని? విధేయత కలిగి జీవించాల. మన ప్రభు కూడా విధేయత నేర్పించాడు మనకి కదా. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంత విధేయత చూపించినాడు అనమాట. కాబట్టి అలాగనే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడింది. 1 పేతురు పత్రిక, పేతురుకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. చాలు. ప్రతి స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండవాలి. మన ప్రవర్తన ద్వారా మన భర్తలను రాబట్టుకోవచ్చండి. కాబట్టి భక్తి కలిగిన స్త్రీ యొక్క లక్షణం అనేది అన్నమాట. ఇంకోటి, పిల్లల విషయంలో మనం ఎలా ఉండాలనేది తీతు రాసిన పత్రిక, తీతు రాసిన 2వ అధ్యాయము 4వ వచనం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. తీతుకు రాసిన మూడు, 4, 5 కలిసి ఉన్నాయి. చాలా యవన స్త్రీలు తమ భర్తకు లోబడేయండి, తమ భర్తలు శిశువులను ప్రేమించువారినై స్వస్థ బుద్ధి కలవారును పవిత్రులను ఇంటి నుండి పనిచేసుకున్న వారు మంచి వారినై ఉండవాలని. అంటే కుటుంబ బాధ్యత కూడా స్త్రీదే అనమాట. మనమే కుటుంబంలో, భర్త ఏమంతా కనిపించరు కానీ కుటుంబంలో మనదే. మనం బయటకు కనిపించాలి, భర్త కనిపించాలి. బయట ఎవరు కనిపించాలా? భర్తకు వాల్యూ ఉండాల, మనము మర్మంగా ఉండాల,
అంటే మనం చేసే క్రియలు దేవుని కోడి తెలియాలి కానీ అందరికీ మన పనులే మనల్ని చూపిస్తాయి. ఆ ఇంట్లో మనం చేసే పనులే మనల్ని చూపిస్తాయి కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అసలు. కాబట్టి మన పిల్లల విషయంలో కూడా బాధ్యత కలిగి మనం ప్రభువులో ప్రేమలో ప్రభువు యొక్క వాక్యంలో మనము పెంచాల. అప్పుడప్పుడు మన ప్రభు వాక్యం ఉంటేనే నిజంగా చదువు కంటే ముఖ్యంగా ఫస్ట్ వాక్యం తెలిస్తే ఆటోమేటిక్ గా వాడు చదువులేక కూడా వెళ్తాడు అనమాట. అంటే బయట చూస్తే వాళ్ళు ప్రవర్తనలో యవన కాలంలో యవన స్టేజ్ వచ్చినాక చెప్పలేం, ఎదురు తిరుగుతారు. కాబట్టి ఆ చిన్నప్పుడే వాళ్ళకి వాక్యం అనే బీజం ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళకి గుర్తుకొస్తుంది, వాళ్ళ మార్పు వస్తుంది అంటే. కాబట్టి తల్లిగా మనము పిల్లలకు ఆత్మీయతలో పిల్లలను పెంచాలన్నమాట. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. చాలు చాలు. తల్లి ఉపదేశం చేయాలి బిడ్డలకి. తల్లి దగ్గరే ఎక్కువ ఉంటారు బిడ్డలు. తల్లి దగ్గరే ఎక్కువగా మాటలు కానీ స్కూల్లో ఏం జరిగినా కానీ పూసగుచ్చినట్ల చెప్తూ ఉంటారు. కాబట్టి తల్లే బోధ చేయాలి. మొదటి గురువు తల్లి అంటాం. కాబట్టి భక్తిలో కూడా తల్లే. చాలా మందిని మనకు తెలుసు భక్తిలో పెంచిన వాళ్ళ అన్నా గాని దేవునికి సమయాన్ని సమర్పించినట్టుగా చూస్తామన్నమాట. మూడవది చూసుకున్నట్లే తాను ఎవరితో మాట్లాడినా దేవుని జ్ఞానాన్ని బోధిస్తుంది అనమాట. 3వ లక్షణం ఏమి, ఎవరితో మాట్లాడినా కూడా ఎలాంటి దేవుని జ్ఞానాన్ని బోధిస్తుంది. సామెతల గ్రంథము అంటే 31వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 30 చాలు. జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. అంటే జ్ఞానము తెలివి, అంటే జ్ఞానం అంటే విజ్డమ్, తెలివి అంటే నాలెడ్జ్. అంటే తెలివి వేరు జ్ఞానం వేరు, తెలివి వేరు జ్ఞానం. ఈ భక్తి కలిగిన స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ ఎట్లంటే జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుందంట. జ్ఞానంతోనే తెరుస్తుంది. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అంత మేరకే మాట్లాడుతుందంట. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో అంతే కలిగి మాట్లాడుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా తన నోరుని కాచుకుంటుందంట. నలుగురిలో ఉన్నప్పుడు ఎంత మాట్లాడాలో అంతనే, మళ్ళీ ముందుకి సాగుదంట. ఎందుకంటే దైవభక్తి కలిగిన స్త్రీ అనమాట. దైవభక్తి కలిగిన స్త్రీ ఇలా చేస్తుంది. తగిన సమయంలోనే నోరు తెరుస్తుంది. తగిన సమయంలో ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఆ దైవభక్తి కలిగేసి ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడదు, మరి ఎక్కువగా మాట్లాడదు. ఎలాంటి మాటలు మాట్లాడాలో ఏ లిమిట్స్ లో ఉండాలో ఆ దైవభక్తి కలిగిన స్త్రీకి తెలుసు, అంతే మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడాలన్నా భయపడుతుంది. ఎక్కడి నుంచి ఏమొస్తుందో, ఎవరికి ఏమన్నా వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కొంచెము ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. ఇంకో ఏమన్నా అపార్థాలు చేసుకోవడానికి ఇంకో నుంచి ఇంకోరికి అట్లా స్ప్రెడ్ అవుతూ పోతా ఉంటది అనమాట. ఇంకో నోటి అసలు మన నోట్లో ఏంటివి దాగవు, మన నోట్లో ఏంటివి. అందుకే పురుషులు ఏంటి దాదాపు మనతో ఏంటి చెప్పరు, వీళ్ళ నోట్లో వేస్తే అందరికి స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి దైవభక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే చాలా అరుదుగాను, చాలా భయంతో కూడి ఎంత లిమిట్స్ లో ఉండాలో అంతే. జ్ఞానం కలిగి నోరు తెరుస్తుందంట. జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది. అంతకు మించి ముందుకు వెళ్ళదంట ఆ స్త్రీ. తన నోరు కాచుకుంటుంది, జ్ఞానం కలిగే మాట్లాడుతుంది. ఎవరైనా కష్టంలో ఉండి మన దగ్గరకు వచ్చి చెప్పుకున్నారనుకోవాలి బాధలు, నేను చెప్తే విన్నావా, నీకు ఇట్లానే జరగాల్సిందని అంటాం మనమైతే. కానీ జ్ఞానం కలిగిన దైవభక్తి గల స్త్రీ అయితే ఆదరిస్తుంది, దయగల మాటలు చెప్తుంది, ఓదారుస్తుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడని మన స్త్రీలు చాలా మంది పంచుకుంటుంటారు ఏదైనా బాధ కలిగిన. అలాంటప్పుడు దైవభక్తి కలిగిన స్త్రీ ఎంతో ఓదారుస్తుంది, దేవుని మాటలు బోధిస్తుంది, ధైర్యంగా ఉండు దేవుడు సాయం చేస్తాడనేది ధైర్యము చెప్తుంది. ఇలాంటి మాటలన్నీ బాగా వాక్యం చదివి బోధించే పెద్దలు చాలా బాగా చెప్తుంటారు ఇట్లా మాటలు కదా. మనం కూడా నేర్చుకోవాలన్నమాట. అంటే ఈ రోజు ఇలా ఉన్నాం, స్టేజ్ పెరిగే కొద్దీ ఆ స్థాయికి పోతాం, మనం ఆ స్థాయికి కూడా వెళ్తాం. కాబట్టి దైవభక్తి కలిగిన స్త్రీ చాలా ఓదార్చే మాటలు, పురికొల్పే మాటలు, కించపరిచే మాటలు మాట్లాడదు.
కానీ ఓదార్చే మాటలు, బలమిచ్చే మాటలు, ధైర్యం ఇచ్చే మాటలు, సంతోషం ఇచ్చే మాటలు, అలాంటి మాటలు మాట్లాడుతుంది అనమాట. కాబట్టి అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, మూలం యెహోవా యందు జ్ఞానం కావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి భయం ఉండాలా, భక్తి ఉండాలా. భక్తి ఉండి భయం లేదన్నకో వ్యర్థము, భయం ఉండి భక్తి లేకున్నా కూడా వ్యర్థం. రెండు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు జ్ఞానము మన కుటుంబాన్ని నడిపించడం. యవనస్తులకు కూడా, యవన కాలంలో ఉండాలి, మనకు కూడా భయం ఉండాలా, భక్తి ఉండాలా. అప్పుడే జయం వస్తుంది. కానీ భయం లేకుండా భక్తి లేకుండా మన మనసు ఎట్టంటే ఎట్టబోతుంటుంది, ఎక్కడంటే ఎక్కడంటే. మా హాస్టల్లో ఒక ఆమె దేవుని నమ్ముకోయింది, బాప్తిసం తీసుకుంది, సుజాత అని, మా తోటి ఆమె బాప్తిసం తీసుకున్నాక శోధనలు ఎక్కువైపోయినాయి. ఎట్లాంటి ఆలోచనలు అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు. నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నాకు ఇట్లా ఆలోచనలు వచ్చినాయి. నిజంగా అంటే చాలా ఒబీడియంట్. ఆమె చూస్తే గిన ఎవరితో మాట్లాడదు. తన చదువుకోవడం ఎంతో, ప్రార్థన చేసుకోవడమో, వాక్యం చదువుకోవడం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుందో అలోగా పిచ్చి పట్టింది దాని మాదిరి పిచ్చి పిచ్చి ఆలోచనలు అలా చేసేది ఉంటా. అంటే నేను కొంచెం వెనక నుంచి వేసినాను, మా బాప్తిసం తీసుకుంటే ఇట్లా ఆలోచనలు వస్తాయా అని భయపడింది అనమాట. అట్లా అంటే శోధన వస్తుంది అని అన్నట్టు. అంటే మరి ఎక్కువగా వాక్యము మనం నేర్చుకున్నట్లే వాటన్నిటినీ, ఆ శోధన అంతని జయించి దేవుడు శక్తిని ఇస్తాడనమాట. అంటే భక్తి కలిగవారు మనం చెప్పుకుంటాం కానీ దాని శక్తిని ఆశ్రయించకపోతే అలాంటి వాటికంతా మనము లోబడిపోయి మన జీవితాలు, మన సాక్ష్యాన్ని అంతా పోగొట్టుకుంటాం. అందుకే భక్తి కలిగిన వాళ్ళం దేవుని శక్తి కూడా, దేవుని వాక్యం కూడా కలిగి మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో ఎప్పుడు వాక్యము ప్రతి విషయంలోనూ, మాటల్లోతేనేమి అన్నిట్లోనూ ఆ వాక్యం మనకు వస్తూ ఉంటుంది అనమాట మన లోకంలో ఉన్నప్పుడు. అదే కాకుండా 4వ విషయం చూసినట్లయితే విశ్వాసంతో నడుస్తుంది. ఎలా నడుస్తుందంటే దైవ భక్తి కలిగిన స్త్రీ విశ్వాసంతో నడుస్తుంది. చూసుకుందాం, తన సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడుతూ ప్రతి సమస్యలో కూడా దేవుణ్ణే ఆధారం చేసుకుంటూ నడుస్తుంది ఈ దైవ భక్తి కలిగిన స్త్రీ. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. కాబట్టి ఈమె చూడండి, ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను కదా. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక తన ప్రవర్తనలో కూడా ఆయన అధికారమునకు అప్పగించుకొనేస్తారు. సంపూర్ణంగా అప్పగించుకోవాలి. సగం ఇచ్చి సగం ఇవ్వకుండా కాదు. అన్ని తలంపులైతేనే, మీ కుటుంబ విషయాలు ఏది వచ్చినా ప్రభువా నువ్వే ఉన్నావు అన్ని, ఏ సమస్య వచ్చినా, ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా, ఎంత క్రిటికల్ పొజిషన్ వచ్చినా, ఎంత ఇష్ట పరిస్థితులు వచ్చినా మనమైతే అందరము ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థన చేయగలిగిన వారి అందరికీ మనము పంపిస్తాం. అంటే మనం భక్తి కలిగిన వాళ్ళు, అంటే బయట లోకస్తులతో మనం చెప్పుకోం మనది. కాబట్టి ప్రభు నమ్మిన బిడ్డలు అందరూ మనం ఏక శరీరం కాబట్టి, ఆయన అవయవాలం కాబట్టి మనం అందరము షేర్ చేసుకొని ప్రార్థనలో మనం కనిపెడతాం. మొట్టమొదటిగా ప్రార్థనే చేస్తాం. ఏ సమస్య వచ్చినా, రోగం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా సంఘానికి తెలియజేస్తాం ప్రార్థనలో. ఈ స్త్రీ కూడా తన ప్రార్థనలోనే ఫస్ట్ ప్రభునే ఆశ్రయిస్తుంది, ప్రభు సన్నిధిలోనే వెతుకుతుంది. ఏ సమస్య వచ్చినా ప్రభు వాక్యం ద్వారానే కనిపెడుతుంది. తన సొంత ఆలోచనలను ముందు పెట్టుకోదు. తన సొంత దేవుడు వాక్యంలో ఏం చెప్తాడు, ఏమి సమాధానం ఇస్తాడు. మన యవనస్తుల పిల్లలు కూడా అంతే. వివాహం వచ్చినా గానీ, ఉద్యోగ విషయం, చదువు విషయంలో కానీ, ప్రతి విషయంలో ప్రభువును ముందు పెట్టుకోవాలా. మనము మన ఆలోచన, ప్రార్థనలో ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనమాట. నా అనుభవపూర్వకంగా నేను అయితే ఇంటర్మీడియట్ లో చిన్నప్పుడు మాది మిషన్ స్కూల్ కాబట్టి మేము ఏదో నామకార్థంగా ఉన్నాం. కానీ అయితే ప్రభువును నమ్ముకున్న తర్వాత ప్రతిదీ వాక్యం ద్వారా నేను నా వివాహ విషయంలో అయితే, నా చదువు విషయం, నా జాబ్ విషయంలో కూడా ప్రతిదీ నేను దేవుని ద్వారానే కనిపెట్టుకున్నాను అనమాట. దేవుడు అది నాకు ప్రూవ్ చేశాడు. నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు చెప్పినాడు కదా, వాకులు వేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు
అది నేను చేస్తాను. హాస్టల్లో ఉన్నప్పుడు రూమ్ లో చేసుకొని ఒక్కదానే గడి పెట్టుకొని 2 గంటల సేపు 3 గంటల సేపు ఆ వాక్యం చదువుతున్నప్పుడు నేను అలా చేసినాను. నిజంగా అంటే ఆ ఆనందము చెప్పలేం. నాకు అప్పుడు క్వశ్చన్స్ నేర్చుకున్నా కూడా గుర్తుండేటివి, అప్పుడు గుర్తుండేటివి కాదు నాకు. కానీ అవన్నీ నేను ఆ తెలియని వయసులో నేను పొందుకున్నాను. ఆ తెలియని వయసులో నేను ఏదైతే వాక్యం చేస్తున్నానో అది చూద్దాం దేవుడు ఇది చేస్తాడా అని. అది ఖచ్చితంగా దేవుడు నాకు ఆ అనుభవము దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి అలాగా ఈ విశ్వాసంతో నడుస్తుంది. విశ్వాసము చాలా భక్తి కలిగిన స్త్రీకి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరేం చెప్పినా వినదు. అంటే తన విశ్వాసం అంతా ప్రభువు మీదే ఉంటుంది. ప్రభు చేస్తాడు, ఎట్లాంటి పరిస్థితులైనా ఆయన సరళం చేస్తాడు, అన్ని చక్కదిద్దుతాడు. కొద్ది సమయం పడుతుంది కదా, సమయం పడుతుంది. కొన్ని త్వరగా వస్తాయి జవాబులు, కొన్ని నిదానంగా వస్తాయి. అలానే మనము నిరాశ చెందకూడదు, దేవుని కోసము కనిపెట్టే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ఆయన సమర్పించుకుంటుంది, తన ప్రవర్తన అంతటిని దేవుని అధికారంలోనికి తీసుకొస్తుంది, దేవుని అధికారానికి అప్పచెప్పుకుంటుంది ఆ దైవభక్తి కలిగిన స్త్రీ. నిజంగా అలాంటి స్త్రీ కుటుంబంలో ఉన్నట గుణవతి భార్య దొరుకుట అరుదు, ముత్యముల కంటే అన్నట్టు దైవభక్తి కలిగిన భార్య గుణవతి భార్య అన్నమాట. కాబట్టి అలాంటి భార్య ఇంట్లో ఉంటే ఎంత సంతోషము పిల్లలకు కూడా, పిల్లలకు కానీ భర్తకు కానీ. సంఘంలో కూడా తగు మాత్రంగానే నోరు తెరుస్తుంది అనమాట. అల్లరికి కానీ దేనికి ముందు ఉండదు అనమాట. కాబట్టి అలాగనే ఆ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనం. అదే, దేవుడు ఒక్కడే దేవునికి నరుడు. ఇంకా ఉంచండి. చాలు. అందరి కోసము విమోచన క్రియధనముగా ఆయన క్రయధనముగా సమర్పించుకున్నాడు. ప్రభు ఎలా సమర్పించుకున్నాడు మన కొరకు. కాబట్టి ఈ దైవ భక్తి కలిగిన స్త్రీ కూడా తన ప్రవర్తన అంతట్లో ప్రభువుకు సమర్పించుకుంది. కానీ ప్రభువు మన కోసము తన ప్రాణాన్నే అర్పించినాడు. నిజంగా ఆయన ఎందుకండి మన ఒక టీవీలో ఆయన ఉన్నాడు కదా, ఒక బీజేపీ ఆయన చెప్తా అంటాడు ఎక్కువ. అంటే వీళ్ళు గొర్రెలు 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 అంటంట. ఆయన అంటాడు, అంటే ముందు చచ్చిపోయిన వాళ్ళంతా మనకేం నిరీక్షణ ఉంది? చనిపోయినా అంటే దేవుని నమ్మకపోతే నరకంలోకి పోతాం, దేవుని నమ్మితే పరలోకానికి పోతాం. అంటే ముందు తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళంతా పోరంట, నరకానికి పోతారంట అని ఆయన వ్యంగ్యంగా చెప్తాడు అనమాట. కాబట్టి అప్పుడు తెలియదు, అప్పుడు ఇంత ప్రచారం లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంతగా సువార్త ప్రకటించడం కానీ అసలు బహిరంగ సభలే ఇప్పుడు లేవు. ఒకప్పుడు బహిరంగ ఆర్ట్స్ కాలేజీలో పెట్టేవాళ్ళు, ఎస్ఐలో పెట్టేవాళ్ళు. గుంపులు ఏసన్న వచ్చినాడంటే వేరే ఊర్లకు కూడా పోయేవాళ్ళు. వేరే ఊర్లో ఏసన్న వచ్చినాడంటే వేరే ప్రాంతాలకు కూడా అనంతపూర్లో వస్తారంటే గుంటకల్ నుంచి అందరం వచ్చేవాళ్ళు. మీకు ఆయన గిద్దలూరు అంటే అంత వాక్యం కోసము ప్రయాణమై వెళ్ళాము. ఇప్పుడు చర్చికి రావడానికి టయానికి చాలా ఓపిక లేకపోతుంది. నిజంగా ఆ టైంలో వాక్యం ఎక్కడ దొరుకుతుందా అన్నట్టు మందిరాలకు వెళ్ళేవాళ్ళు. మేమైతే జోషం పోయేది, స్టూడెంట్స్ మేమంతా జోషం పోయేది, ఇక్కడ వచ్చేది అక్కడ పోయేది. ఒక గ్రూప్ అనమాట మాది ఒక గుంపు అనమాట. మేము అందరం ఆటో చేసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడ పోము, కాలేజా చర్చా హాస్టలా అట్లా ఉండేవాళ్ళు అనమాట. ఒక యూత్ లో ఉంటే నిజంగా ఆ కమలమ్మ ఆంటీ వాళ్ళు ఒక గుడ్ హై స్కూల్లో ఒక మీటింగ్ 3 days 4 days మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఉదయమే లేయాలా, చీకటితోనే లేయాలా, లేచి స్నానాలు చేసి ఆడ కూర్చోవాలి. ఆ ప్రేయర్ లో, ఆ వాక్యంలో, ఆ రూమ్ లో కూర్చోవాలి. ఎవరు ఫాస్ట్ గా రెడీ అవుతారు? ఒక ట్రైనింగ్ మాదిరి అది అనమాట. ఇప్పుడు లేవు కానీ అప్పట్లో ఉండేవి. ఆంటీ వాళ్ళు చక్కగా 3 రోజులు 4 రోజులు క్యాంప్ మాదిరి పెట్టి లేచి ఎవరికి ఎంత ఆతృతుంది దేవుని సన్నిధిలో కనబడాలని పొద్దున్నే లేచి క్వైట్ టైం చేసుకొని మేమందరము వెళ్ళి ఆడ కూర్చునేవాళ్ళం. మళ్ళా ఇండివిజువల్ గా
మళ్ళీ ఎవరో ప్రేయర్ గ్రూప్ వాళ్ళ సమస్యలే అంటే చాలా మంది హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింటారు, వాళ్ళున్న సమస్యలు చెప్పుకుంటారు. అలాగా చదువుకున్న రోజుల్లో అలాగా భక్తిగా గడిపామన్నమాట. ఇప్పుడు అలాంటివి లేవు అనమాట. మా పిల్లలకు అలాంటివి ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. స్పిరిచువల్ గా కాలేజీలో చదివే యవన కాలంలోనే చెడిపోయేది, యవన కాలంలోనే మనము పడిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అన్నమాట. కానీ అలాంటి టైంలో అలా ప్రోత్సహించే వాళ్ళు ఆంటీ వాళ్ళు కానీ ఉంటే ఎంత చక్కగా పిల్లలు వాక్యం ద్వారా హెచ్చరింప తమ జీవితాలను బాగు చేసుకుంటారు. అలాగా దేవుడు ఏ విధంగా సమర్పించుకున్నాడో మన కోసము ఆ శిలవ యాగాన్ని పొందడానికి మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి సమర్పించుకోవాలి. మన ప్రవర్తన అంతటిలో ఏ తప్పు దొరలకుండా ప్రభువా నన్ను హెచ్చరించుము, నన్ను కాయము, నన్ను దిద్దుము అని దేవునికి అప్పగించుకోవాలన్నమాట. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడాలని భక్తి కలిగిన స్త్రీ చెప్తుంది. తన విశ్వాసాన్ని ప్రతి రోజు పరీక్షించుకోవాలి. మన విశ్వాసాలు మనం చెప్పుకుంటాం కానీ ఏదో ఒకటి మనలో దొర్లుతూ ఉంటాయి. అందుకనే మనం ప్రతి రోజు పరీక్షించుకోవాలి మన విశ్వాసాన్ని. నేను విశ్వాసంలో నిలబడినానా, ఎదిగినానా, పడిపోయానా? కాబట్టి దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో ప్రతి రోజు తన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ ఉంటుంది అన్నమాట. అలాగనే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే, చాలు దైవ భక్తి గలవారమని చెప్పుకో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తగ్గట్టుగా మనము రెడీ కావాలి. వాళ్ళకి తగ్గట్టుగా మనము కూడా చెప్పుకునే స్థితికి స్త్రీలు ఆ సత్క్రియల చేత అలంకరించుకోవాలి. సత్క్రియలు బాహ్య అలంకారం కాదు, కానీ బాహ్య అలంకారాలకి ఎంతైనా తొందరగా చేస్తాం, ఆ పనులు తొందరగా చేసేస్తాం. నేను బాగా మనం ఎదుటి వాళ్ళకి బాగా కనబడాలని వస్తాం, కానీ దేవుని ఎదుట నేను బాగా కనపడాల. ఆయన ఎదుట నేను ఎలా ఉన్నాను, ఆయన సన్నిధిలో నేను ఎలా కనపడతాను. ఆయన అంతరంగాన్ని చూస్తాడు, కానీ ఈ మట్టి శరీరం మనతో రాదు. మనం ఎంత మొగానికి ఎన్ని చేసుకున్నా మట్టికి మన్నైపోతుంది, కానీ దేవుడు కావాల్సింది అంతరంగము. ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారంట. కాబట్టి అంతరంగాన్ని అలంకరించుకోవాలంటే మనం ఏం చేయాలా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూద్దాం. మూడో అధ్యాయము 3వ వచనం. జడలు అల్లుకొనటను బంగారం చాలు దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. చూడండి, అంతరంగము సాధువైనట్టు మృదువైనట్టు గుణముల అక్షయ అలంకారం, నీ హృదయముల అంతరంగ స్వభావం నీకు అలంకారముగా ఉండవలేను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గల. ఇది మన అలంకరణ, ఇది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. దేవుడు అదే అంతరంగానే మనం చూస్తాడు. మన బయట వాళ్ళకి మనకు తేడా ఉండాలి. బయట వాళ్ళు అన్ని కత్తిరించుంటారు, కనుబొమ్మలు కత్తిరించుంటారు, అన్ని ఎప్పుడు మనుషులకు కనబడాలని వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటది, నేను అందరికన్నా బాగా కనబడాలా, నేను అందరికన్నా ఎక్కువ ఎక్స్పోజ్ కావాలి, అందరు నన్నే చూడాలి అనుకోవడం, అది ఎక్కువగా ఉంటుంది బయట ఉన్న వాళ్ళకి. మనకు అది కాదు, ప్రభువు నన్ను చూడాల, ప్రభువు నా అంతరంగాన్ని చూడాల, ప్రభువుకి నేను ఇష్టకరంగా ఉన్నానా, ప్రభువుకు నేను ప్రీతికరంగా ఉంది లేదా నా జీవితం, నా అంతరంగము. చెప్తున్నా, నాకు కూడా ఇది పాఠమే కదా. ఏ విషయంలో మనం తప్పిపోయినాము? ఫస్ట్ మన ప్రవర్తననే చూసేది. మన సత్క్రియలంటే అవే. మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటారు కదా. మనం ఏమిటితో నింపుకున్నాము ఆ ప్రకారంగా మనం జీవించాలి. కొద్దిమంది ఉన్న సెల్లు వాక్యం చెప్తా అంటే సెల్లో చిట్ చాట్ చేస్తూ ఉంటారు, సెల్లో చిట్ చాట్ చేస్తారు, కానీ మనుషులు చూడకపోవచ్చు, ప్రభువు చూస్తూ ఉంటాడు. ప్రభువుకి ఏది మరుగైనది లేదు. నీ యొక్క ప్రతి ఆలోచన, నీ ఊహకు పుట్టకనే ఆయనకి ఎరిగి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా వాక్యం చదువుతాం భయం అవుతుంది. ఆ సారూప్యంలోకి మనం రావాలా. ఆయన సారూప్యంలోకి, ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటాము లోకంలో చెప్పుకున్నప్పుడు
కొంచెమైనా మనం జీవించాలా, ఆయన లక్షణాలు కలిగి జీవించాలా. కాబట్టి ఆ ఆయన దృష్టికి విలువ గలది ఇలాంటి అలంకరణ మనము కలిగి ఉండాల. అలాగనే మొదటి తిమోతి పత్రిక, అదే తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. 4వ అధ్యాయం మొదటి చూడండి, అన్ని విషయంలో ప్రయోజనకరం, జీవమునకు కదా. అదే కదా, అన్ని విషయంలో ప్రయోజనకరమైన చూడండి కదా, అన్ని జీవము, రాబో జీవము ప్రయోజనకరము, దైవభక్తి ఇప్పటికీ జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం. ఇలాంటి దైవ భక్తిని మనము ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనము అల్టిమేట్ గా ప్రభువుతో మనం లేపబడాలి, ప్రభువుతో మనం జీవించాలి. కాబట్టి ఈ నిజంగా అంటే పొద్దున ఆరాధనలో మనం చూసినప్పుడు పెద్దలేమి, కెరూబులేమి, సెరూబులేమి, వాళ్ళ కిరీటాలు కూడా కింద పెట్టాను. యోహాను గారు చచ్చిన వాని వలె పడిపోయినాడు, సాష్టాంగ పడిపోయినాడు. అంత వెలుగైన దేవుడు, అంత పరిశుద్ధ దేవుడు కదా. తన పిల్లలు అలాగనే ఉండాలని కోరుకుంటాడు దేవుడు కూడా, మనల్ని కూడా కదా. తన పిల్లలు మనం చెప్పుతున్న మనము, మన కిరీటాలు, మనం ఏదైతే మన విద్యనా, మన ఉద్యోగమా, మన హోదానా, అవన్నీ ఇక్కడ ఆయన ముందర ఉండకూడదు. ఏ విషయంలో మనం గర్వపడతానేమో అవన్నీ ఉండకూడదు. మనకి ఎలా ఉండాలా, వాళ్ళే దేవదూ కిరీటాలు కింద పడేసి సాష్టాంగపడి దేవుణ్ణి పూజిస్తున్నారు. మనకు దేవుడు కనిపించలేదని మనం తాస్కరంగా నిర్లక్ష్యంగా ఉన్నాం. ఆయన మాటలను ఆచరించడంలో కానీ, మన జీవితాల్లో నడవడంలో కానీ, పాటించడంలో కానీ నిర్లక్ష్యంగా ఉన్నామేమో. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆయనకి ఇష్టమైన రీతిలో ఇవన్నీ వాక్యాలు మనం నేర్చుకొని గుర్తుపెట్టుకొని అలా జీవించాలా. అలాగనే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. వాడు తను తాను చాలు చూస్తున్నారా. ఎవడైనాను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఎలా చూసుకొని బయట వెనక మర్చిపోతాడు, అలాగనే మనం విన్న వాక్యం కూడా అంతే. వింటాము, బయటికి పోతానే మర్చిపోతాం. తన అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటే మళ్ళీ మనకు గుర్తుండదు, వెళ్ళిపోతా అంటాం. అలాంటి వాడు తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోతాడు అనమాట. అయితే అలా ఉండకూడదు. మనము ఎలా ఉండాలా, దేవుని వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళని. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. పైకి భక్తి కలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటాం. అలాగనే మొదటి కొరింథీ 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనం. చూస్తున్నారా. ఇక్కడ మొదటి పత్రికలో, ఇదే పత్రికలో 1వ అధ్యాయము
18వ వచనం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని. ఈ శక్తిని మనం ఎలా చూస్తున్నాము? భక్తి గలే వాళ్ళు నటిస్తున్నాం కానీ శక్తిని ఆశ్రయించిన వారంగా ఉంటున్నాం. మళ్ళీ ఈ యొక్క ఇదే 2వ అధ్యాయము 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతననే వివేచింపబడడు. ఎవరి చేతనను వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. మనం కూడా ఇలాంటి క్రీస్తు యేసు మనము పౌలు చెప్తారు కదా, చావైతే లాభము, బ్రతుకైతే క్రీస్తు కొరకే. కాబట్టి ఆయన క్రీస్తు యేసు మనసును మనం కలిగి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే భయముతో వణుకుతో దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టపడుతుంది. దేవుని సన్నిధిలో ఉండాలని చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుని సన్నిధిని ఏదన్నా అంటే అనానుకూలతలు తప్ప అన్ని ప్రభు సన్నిధి అంటే ఎక్కడైనా మా ఆయన అయితే ఆదివారం పూట్ల ఏ పని పెట్టుకోవడం అది ఏదన్నా చాలా అర్జెంట్ అయితే తప్ప ఎక్కడో చోట ఆరాధన చర్చికి వెళ్ళాలా, ఎవరైనా కానీ తర్వాత ప్రభు తర్వాతనే చర్చికి వెళ్ళిన తర్వాతనే వస్తానని చెప్తారు. చర్చికి వెళ్ళిన తర్వాతనే వస్తా. ప్రభు వాక్యం అన్న నిజంగా ఆయన ద్వారా నేను కూడా నేర్చుకుంటాను. కాబట్టి కొన్ని విషయాల్లో ఒక్కరు మనమున్నా కూడా మన ద్వారా కాదు, భక్తి విషయంలో దైవ భక్తి విషయంలో మన పిల్లలకు మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటా ఉంటారు, మనల్ని గమనిస్తా ఉంటారు. నువ్వు అట్లా చేసినావు మమ్మీ, ఇప్పుడు నువ్వైతే మాకు చెప్తావే అంటారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు పిల్లలైతే మన అమ్మోళ్ళు మనకేం భక్తి విషయాలు నేర్పలేదు, కానీ మనం ఎప్పుడు అట్లా ప్రశ్నలు వేయలేదు అమ్మోళ్ళని, కానీ ఇప్పుడు పిల్లలు వేస్తారు. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మనము కూడా భయం కలిగి భక్తి కలిగి దైవ భక్తి కలిగిన స్త్రీలు ఉండాలన్నమాట. దైవ భక్తి గల స్త్రీ కుటుంబంలోనే కాదు, సంఘంలోను సమాజంలో కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. కాబట్టి దేవుడు అలాంటి కృపను మనందరికీ దయచేయను గాక. నాకు